థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా దొంగతనాలు చాలా యథేచ్ఛగా జరుగుతూ ఉంది. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దొంగలు పట్టుబడడంలో వాళ్ళు నిజంగా దొంగలు గొప్పనా అని చెప్పేసి అనే ఒక డౌట్ కూడా వస్తూ ఉంది. సీసీ కెమెరాలు మన దగ్గర ఉన్నాయి, కానీ ఎక్కడ ఎలాంటి సీసీ కెమెరాని వాడాలి ఇది మీకు తెలుసా? సో సీసీ కెమెరా గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీ ముందుకు ప్రవేశపెట్టడానికి ఈరోజు BVR టీవీ న్యూస్ వరంగల్కి రావడం జరిగింది. మనతోని వరంగల్లో ప్రప్రథమంగా సీసీ కెమెరాని ఎలా యూటిలైజ్ చేయాలి, సీసీ కెమెరా గురించి నాలెడ్జ్ని ప్రప్రథమంగా చెప్పినటువంటి విడియాల నూతన్ కుమార్ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. వాస్తవానికి వీరు కొన్ని దశాబ్దాలుగా దృష్టి అనే పేరు మీద ఒక బ్రాండ్ అయిపోయింది, దృష్టి అనే పేరు. సో ఆ పేరు మీద ఇక్కడ రకరకాల సీసీ కెమెరాలు దొరుకుతూ ఉంది. ఏ సీసీ కెమెరా ఎక్కడ వాడాలి ఇది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా మా షాప్కి వచ్చి సీసీ కెమెరాల గురించి ప్రజలకు వివరించడం కోసం వచ్చినందుకు మీ BVR న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. సార్ నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మనం ముందు చాలా రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. సూటిగా మనం పాయింట్లోకి వెళ్దాం. ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, 1 by 1 ఇది దేనికి పనిచేస్తుంది, ఎక్కడ యూటిలైజ్ చేయాలి? 1 by అటు నుంచి సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ సీసీ కెమెరాల్లో మనకి వాడుకునే విధానంలో 3 రకాలు ఉంటాయి సార్. ఒకటేమో వైఫై కెమెరాస్, సిమ్ కెమెరాస్ అంటారండి. ఒకటేమో నెట్వర్క్ కెమెరాస్ అంటారండి. ఒకటేమో కంప్లీట్ అవుట్డోర్ కెమెరాస్ అంటారండి. మనం ఇందులో వైఫై కెమెరాస్ని యాక్చువల్గా దిస్ కెమెరా ఈజ్ కాల్డ్ యాజ్ చైల్డ్ కెమెరా అంటారండి. ఇందులో ఈ మోడల్ వచ్చేసి వైఫై కెమెరా అంటారండి. ఈ వైఫై కెమెరా ఏంటంటే దిస్ ఈజ్ అదర్ నేమ్ ఫర్ దిస్ వైఫై కెమెరా ఈజ్ చైల్డ్ కెమెరా. ఈ చైల్డ్ కెమెరా అని ఎందుకు అంటారంటే దీన్ని యాక్చువల్గా ఇంట్లో లోపల మనం ఇంట్లో పెద్ద మనుషులు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళకి మనం సెక్యూరిటీ కోసం చూసుకోవడానికి ఆడ ఏం జరుగుతుంది, వాళ్ళ పిల్లలకి ఒక ఆయాన్ని వదిలేసిపోతాము, పెద్ద మనుషులకు కూడా ఒక పని మనిషిని వదిలేసిపోతాం. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అని చూడడం కోసం పెట్టుకోవడానికి యూజ్ చేయాల్సిన వైఫై కెమెరా. ఇవాళ అవగాహన లేక ప్రతి ఒక్కరు ఆ వైఫై కెమెరా అనే సెక్యూరిటీ కోసం అని చెప్పి బయట ఇంటి ముందు పెట్టుకోవడం అవి ఇవి చేస్తున్నారు. దాంతో మనకు అది సెక్యూరిటీ పరంగా యూజ్ అవ్వదండి. ఎప్పుడైతే మనం ఓపెన్ ల్యాండ్స్ ఇప్పుడు జాగాల పంచాయతీలకు కానీ ఒక ఇంటి గోడ కట్టుకునేటప్పుడు అట్లా కన్స్ట్రక్షన్ టైప్లో అట్లాంటి టైంలో కరెంటు లేని సమయంలో మనం సోలార్ ప్యానెల్ పెట్టి ఇట్లాంటి కెమెరాస్ పెట్టుకుంటామండి. ఇది ఏంటంటే సిమ్తో నడుస్తుందండి. ఇది సిమ్తో నడుస్తుంది. దీంట్లో మనకి ఏంటంటే లైవ్లో మొబైల్లో చూసుకోవచ్చు, క్లౌడ్లో రికార్డింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ టెంపరీ సొల్యూషన్ అండి. దీన్ని కూడా సెక్యూరిటీ పరంగా పూర్తి స్థాయిలో ఉపయోగించొద్దండి. అలాగే ఇందులో పవర్తో నడిచే సిమ్ కెమెరాలు కూడా ఉంటాయండి. ఇందులో మనం సిమ్ కెమెరాలో సిమ్ వేసుకుంటాం, మెమరీ కార్డ్ వేసుకుంటాం, జస్ట్ పవర్ ప్లగ్ ఇన్ చేసుకొని ఒక ఛార్జర్ టైప్లో పెట్టేసుకుంటే ఈ కెమెరా నడుస్తుంది. ఇది కూడా మనం ఏంటంటే సెక్యూరిటీ కోసం పూర్తి స్థాయిలో 100% యూజ్ చేయలేమండి. వీటన్నిటిని జస్ట్ 30 to 40% సెక్యూరిటీ కోసం యూజ్ చేయగలుగుతాం. అది కాకుండా మనం మేజర్గా ఒక ఇంటికి సెక్యూరిటీ కావాలి మనం లేనప్పుడు ఏం జరుగుతుంది ఏంది, ఒక షాప్కి సెక్యూరిటీ కావాలి మనం లేనప్పుడు ఏం జరుగుతుంది ఏంది అనేది దీంట్లో 2 రకాల కెమెరాలు ఉంటాయండి. ఒకటి AHD HD సిరీస్ అంటారండి, ఒకటి IP సిరీస్ అంటారండి. AHD సిరీస్ వచ్చేసి మీకు కంప్లీట్ దీని మీద DVR మీద నడుస్తుందండి. DVR అంటే ప్రతి కెమెరాకి BNC కనెక్టర్ ఉంటుంది. దీని త్రూ కెమెరా నుంచి కనెక్ట్ అవుతుందండి. ఇందులో నుంచి వైర్ వచ్చి మనకు లోపల ఇంట్లో కనెక్షన్ పెడతామండి. ఇందులో మనం ఈ కెమెరాని ఇట్లా కనెక్ట్ చేసుకోవడానికి దీంట్లో 4, 8, 16 అలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. సో దీంట్లో రికార్డింగ్ ఉంటుంది. ఇది ఇంట్లో మనం లోపల పెట్టేసుకుంటాము. ఈ కెమెరాలు మాత్రం బయట ఇంటి చుట్టూ పెట్టుకుంటాం కాబట్టి ఎవరైనా కెమెరాలు తీసుకెళ్ళినా డిస్టర్బ్ చేసినా ఏం చేసినా కూడా మనకు లోపల రికార్డింగ్ అయి ఉంటుందండి. ఇది ఒక మోడల్ అండి. ఇది పాత మోడల్. ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు మనం ఏంటంటే IP కెమెరాలకు వెళ్తున్నాం. దృష్టి IP కెమెరాస్ ఏంటి అంటే ఇందులో మీకు 4MP, 5MP, 2MP ఇలా ఉంటాయండి. ఇది కంప్లీట్ అవుట్డోర్ మోడల్స్లో ఉంటాయి. ఈ IP కెమెరాస్ వచ్చేసి మనం NVR కనెక్ట్ చేసుకుంటామండి. దీంట్లో ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఫ్లోర్ నుంచి వైర్ కింది దాకా లాక్కోవడం లేకుంటే కింది నుంచి పై దాకా లాక్కోవడం కాకుండా ఎక్కడిదక్కడ నెట్వర్క్ టైప్లో మనం స్విచ్చెస్ కానీ POL కానీ కనెక్ట్ చేసుకొని దాని త్రూ మళ్ళీ మనం నెట్వర్క్ బైఫర్గేట్ చేసుకొని TCP/IP ఎన్విరాన్మెంట్లో నడుస్తుందండి. ఇది కంప్లీట్ నెట్వర్క్ బేస్. ఈ కెమెరాస్ ఏంటి అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎక్కువ రోజులు దీని మీద మనము దీనికి మంచి లైఫ్ ఉంటుంది. ఇప్పుడు HD కెమెరాతో కంపేర్ చేసుకుంటే IP కెమెరాలకు ఏంటంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్ కానీ ఏది కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తే ఒక ఫ్లోర్ చూసుకుంటే సరిపోద్ది. అదే HD కెమెరాలకు వెళ్తే ప్రతి కెమెరా దగ్గర నుంచి వైర్ వచ్చేసి DVR దాకా వస్తుంది కాబట్టి 5th ఫ్లోర్లో ఉన్న కెమెరా కింద సెల్లార్లో పెట్టినాం అనుకోండి, ఆ DVR సెటప్కి 4th ఫ్లోర్ నుంచి ఒక వైర్, 5th ఫ్లోర్ నుంచి ఒక వైర్, ఇదంతా కుప్పలాగా అయిపోయి జిగ్జాగ్ అవుతుంది. సో అదే IP కెమెరా అయితే 4th ఫ్లోర్లో ఒక
సెటప్ పెట్టేసుకొని అక్కడే ఒక బాక్స్ స్విచ్ పెట్టేసుకొని ఆ నెట్వర్క్లో నుంచి జస్ట్ సింగిల్ వైర్ తీసుకొచ్చుకొని మనం ఎన్వీఆర్ దగ్గర కనెక్ట్ చేసుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నడుస్తుంది. సో లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి 8 నుంచి 9 సంవత్సరాల లైఫ్ వస్తుంది. అదే హెచ్డి కెమెరాకి వెళ్తే 3 to 4 years లైఫ్ వస్తుంది మనకి. అంటే ఎందుకంటే మన వాతావరణానికి, మన ఉన్న ఎన్విరాన్మెంట్కి, మనకున్న సెక్యూరిటీ మెజర్స్కి, మనకున్న అప్డేట్స్ కోసం వెళ్తే ఈ సంవత్సరాలు అనేది లెక్క చెప్తుందండి. ఎప్పుడైతే మనము ఆటోమేటిక్గా 3 years తర్వాత అప్డేట్, ఎందుకంటే క్లారిటీ అనేది డల్ అవుతూ ఉంటుందండి ఏదైనా. ఇప్పుడు మనం ఏదైతే మొబైల్ ఫోన్స్ వాడుతుంటాం, టీవీ కొంటున్నాం, ఇవన్నీ ఏంటంటే 3-4 సంవత్సరాలకు ఎలాగైతే మనం చేంజ్ చేసుకుంటున్నామో ఇన్ ద సేమ్ వే మనం వీటిని కూడా 100% చేంజ్ చేసుకుంటే మనం అప్డేట్ అయినట్టు. మనం ఏదైతే రోజు అప్డేట్ చేసుకుంటున్నాం, ఫస్ట్ సైకిల్ మీద వచ్చినాం, తర్వాత లూనా కొనుక్కున్నాం, తర్వాత 2-wheeler, తర్వాత ఇప్పుడు యాక్టివాలు, అంటే ఎట్లయితే ట్రెండింగ్ ఉంటుందో దాని ప్రకారం దీంట్లో కూడా మనం అప్డేట్ కావాల్సిన అవసరం చాలా ఉంటుందండి. ఎందుకంటే మన ఇంటిని కాపాడేది ఒక సీసీ కెమెరా అండి. ఎందుకంటే ఒక వాచ్మెన్ పెట్టుకుంటే అతను 8 hours డ్యూటీ చేస్తాడు. నైట్ మనం వాచ్మెన్కి వదిలేసి పోయేటట్టు కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళు పడుకుంటారు. కానీ సీసీ కెమెరా అనేది దీనికి ఏం అవసరం లేదండి, తిండి నీరు ఏం అవసరం లేదు, జస్ట్ ఒక కరెంట్ ఉంటే చాలు ఈ సీసీ కెమెరా నడుస్తుందండి. ఇది 24 hours మనకు నడుస్తుంది. మనకు ఏది కావాలన్నా కూడా మళ్ళీ జరిగిందంతా ఓపెన్ చేసి చూపెడుతుంది ఇది. అందుకే ఈ సీసీ కెమెరాలను నమ్మండి, సీసీ కెమెరాలు పెట్టుకోండి. దృష్టి ఈజ్ అవర్ బ్రాండ్. మా పేరు వచ్చేసి నూతన్ కుమార్, మా బ్రాండ్ నేమ్ వచ్చేసి దృష్టి. మా వరంగల్, హనంకొండ, కాజీపేట్, హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. ఏదైనా వివరాలు కావాలంటే మా ఫోన్ నెంబర్ వచ్చేసి 8688566688. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చండి ఎనీ టైం. మాది వచ్చేసి 100% సర్వీస్ ఓరియంటెడ్ అండి. మీకు ఏ టైం అయినా ఎలాంటి విషయాలు కావాలన్నా కూడా యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. థ్యాంక్ యూ. రైట్ సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సీసీ కెమెరాలు అందరూ పెట్టుకుంటున్నారు, కానీ ఇంటి ముందు ఎలాంటి సీసీ కెమెరా పెట్టాలి, ఆఫీస్ లోపల ఎట్లాంటివి పెట్టాలి అంటే ఇది కొంచెము తెలియట్లేదు. ఓకే, ఇష్టానుసారంగా సీసీ కెమెరాలు అయితే పెడతా ఉన్నారు, బట్ కరెక్ట్గా ఒక్కొక్క సర్టన్ ప్లేస్కి సర్టన్ సీసీ కెమెరాస్ మాత్రమే పెట్టాలి అనేది నేను కొంచెం తెలుసుకున్నాను. సో నిజమేనా? అవునండి. ఎలాంటి ప్లేసెస్లో ఎలాంటివి పెట్టాలంటే ఇప్పుడు మీకు అదే అండి చెప్పింది నేను. యాక్చువల్గా ఏంటి అంటే మనము కంప్లీట్ అవుట్డోర్ యూనిట్, అంటే ఇప్పుడు ఇయాటి రోజు ఏంటి అంటే ప్రజలు ఎలాగొచ్చిందంటే అవగాహన, పొలాల కాడ కూడా ఏం జరుగుతుందని చూసే కాడ ఏంటంటే అట్లాంటి ప్లేసెస్లో సోలార్ కెమెరా ఫెసిలిటీ వచ్చిందండి మనకి. ఇదేంటంటే ఇండివిజువల్ సోలార్ ప్యానెల్తో దీనికి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కెమెరాకి. ఈ కెమెరా కనెక్ట్ చేసేసుకుంటే మనకు 38 hours బ్యాకప్ వస్తుందండి. అంటే వెలుతురు 24 degrees టెంపరేచర్లో కూడా ఆ వెలుతురుతో కూడా మనకి ఇది ఛార్జింగ్ జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మనము సిమ్ వేసుకుంటే, అంటే నెట్ బ్యాలెన్స్ వేసుకున్న తర్వాత మనం మొబైల్లో లైవ్లో వాచింగ్ చేసుకోవచ్చండి. ఎలాంటిదైనా కూడా ఈ సోలార్ కెమెరా బయట పొలాలు, ఎంటీ ప్లేసెస్, ఏదైనా ల్యాండ్స్లో కన్స్ట్రక్షన్ అయ్యే ప్లేసెస్, ఇట్లాంటి ప్లేసెస్లో సోలార్ కెమెరాలు వాడుకోవచ్చండి. తర్వాత ఇంట్లో పెద్ద మనుషులు కానీ, చిన్నపిల్లల్ని కానీ, ఆయాలకు కానీ, పని మనుషులకు కానీ, వాచ్మెన్లకు కానీ వదిలేసి వెళ్ళినప్పుడు మనం వాడుకోవాల్సింది జస్ట్ చైల్డ్ కెమెరా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వైఫై కెమెరా. ఈ వైఫై కెమెరా మోడల్స్ అండి ఇవి. ఇలా డిఫరెంట్ మోడల్స్ని మనం వాడుకోవచ్చు. అది కాకుండా ఒక షాప్ ప్రిమిసెస్ ఉందండి. ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఇంటర్నల్గా వాళ్ళు మొత్తం సీలింగ్ చేసి అన్నీ చేసి ఉంటారు అనుకోండి. దీంట్లో డూమ్ మోడల్, బుల్లెట్ మోడల్ అని 2 రకాలు ఉంటాయండి. ఇది ఏంటంటే సీలింగ్కి ఫిట్ చేయడానికి ఇది బాగుంటుంది. ఇది విడ్త్ అనేది 2.8 mm వస్తుందండి. ఇది 3.6 mm వస్తుంది. ఇది మనకు లెంత్ తక్కువ ఉంటుంది, అంటే లోపల ఎప్పుడైతే పిఓపి సీలింగ్ ఉంటుందో హైట్ అనేది మనకు కిందికి ఉంటుంది. సో అప్పుడు హైట్ తక్కువ ఉన్నప్పుడు ఈ డూమ్ మోడల్ పెడతామండి. హైట్ బయట పెట్టుకున్నప్పుడు బుల్లెట్ మోడల్ పెట్టుకుంటాం. దీంట్లో కూడా మనకి మళ్ళీ బుల్లెట్ మోడల్లో అవుట్డోర్లో 2-3 రకాలు ఉంటాయండి. ఇది వచ్చేసి మన కంప్లీట్ మెటల్ బాడీ ఉంటుంది. ఇది వచ్చేసి పార్షియల్ ఫైబర్ కమ్ మెటల్, అంటే ఎకో ఫ్రెండ్లీ, కంప్లీట్ వెదర్ ప్రూఫే ఇది కూడా. కాకపోతే ఇది ఫైబర్ బాడీ ఉంటుంది, ఇందులో మెటల్ బాడీ ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి అన్నట్టు. మనకి ఏది అవసరం ఉంటే అది పెట్టుకోవచ్చు. అక్కడ ఉన్న వాతావరణం బట్టి, మన బడ్జెట్ని బట్టి ఎలా కావాలనుకుంటే అలా మనం పెట్టుకోవచ్చు. అలాగే సిగ్నలింగ్ దగ్గర రోడ్స్ మీద పెట్టేటి ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే పీటీజెడ్ మోడల్స్ ఉంటాయండి. దాని తర్వాత మనకి 50 meters, 80 meters, ఇదే కెమెరాలో మనకి ఎక్కువ రేంజ్ ఆఫ్ కెమెరాస్ ఏంటంటే 50 meters రేంజ్ కనబడే కెమెరాస్ ఉంటాయండి. ఇంకా టెక్నాలజీ ఏంటంటే ఇవి మనం ఇప్పుడు మాట్లాడుకునేది జస్ట్ ఇళ్ళల్లో అన్ని కలర్ కెమెరాలు అండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ప్రతి కెమెరా ఏంటి అంటే స్టార్లైట్ ఐఆర్తో వస్తుందండి. ఇది ఏంటంటే నైట్ కంప్లీట్ చీకటి కాగానే ఈ ఎల్ఈడి లైట్స్ ఏవైతున్నాయో ఇవి ఆటోమేటిక్గా వెలుగుతాయండి. ఇవి వెలగగానే ఆ లైట్ వచ్చేస్తుంది, ఇమీడియట్ మనకి ఇమేజ్ కలర్లో వస్తుందండి. అవునా? ఇప్పుడు అక్కడ లైట్ వెలుగుతుంది కదా, ఆ టైప్లో నైట్ కూడా.
నైట్ కూడా కలర్లో వస్తుంది. ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం ప్రతి కెమెరాలో ఏంటంటే ఆడియో రికార్డింగ్ కూడా ఉంటుందండి. 1 వే ఆడియో కూడా రికార్డింగ్ ఉంటుంది మీకు. ఎంత డిస్టెన్స్లో వరకు ఆడియో వచ్చేసి మీకు 10 to 15 feet వరకు ఉంటుందండి. అంటే ఇంటర్నల్ రూమ్స్లో బాగా వస్తుందండి. బయటికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే మనకు బయట గాలి సౌండ్లు, బండ్ల సౌండ్లు, హారన్ సౌండ్లు చేయబట్టి మనకు డిస్టర్బెన్స్లో ఏమి రాదు. ఎప్పుడైనా ఆడియో అనేది ఇంటర్నల్గానే నమ్ముకోవాలండి. షాప్లో కానీ, గోల్డ్ షాప్ అనుకోండి, బ్యాంక్స్ అనుకోండి, ఇట్లాంటి వాటిల్లో లోపలి వరకు పనిచేస్తుంది అది. మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటారు, వాళ్ళకి ఆన్లైన్ సర్వీస్ ఉంటుందా మీ దగ్గర? మాకు మొబైల్లో వాట్సాప్ పెట్టేస్తే సరిపోద్దండి. వీ కెన్ డెలివర్ ది థింగ్స్. ఆన్లైన్లో డెలివరీ చేయడం అనేది ఏం లేదు. మనం ఏంటంటే ఆన్లైన్ అంటే మాకు వాట్సాప్ నెంబర్ ఇప్పుడు చెప్పాను కదా నేను, 8688566688 నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టేస్తే మీకు ఏది కావాలో దాని ఇమీడియట్ ఎస్టిమేట్ పంపిస్తాము. దాని ప్రకారం మీకు ఏది ఉన్నా కూడా డెలివరీ చేస్తాము. దాని తర్వాత ఫిట్టింగ్ కూడా చేస్తాము. రైట్. ఒక్కసారి చార్జెస్, ఫైనల్ క్వశ్చన్, ఒక్కసారి చార్జెస్ అంటే ఇప్పుడు మామూలు కెమెరా ఇది 1800 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది వైఫై కెమెరా. ఇది దిస్ ఈస్ కాల్డ్ as చైల్డ్ కెమెరా అని చెప్పాను కదా. 3 years వ్యాలిడిటీ ఉంటుందా? ఏదైనా 3 years అని కాదండి. దిస్ ఈస్ ప్యూర్లీ చైల్డ్ కెమెరా. నేను ఇప్పుడు చెప్పాను అదే పెద్ద మనుషులకి, చిన్న పిల్లలకి ఇంట్లో వదిలేసిపోయినప్పుడు వాడుకోవడానికి యూజ్ చేసే కెమెరా అండి ఇది. అందుకే ఇవి చూసి మోసపోతున్నారు ప్రజలు ఆన్లైన్లో. ఈ కెమెరా 1800కి వస్తుంది, మీరేంటి 3000 చెప్తాను 2000 చెప్తాను అని అడుగుతున్నారు. అవునా? ఇది జస్ట్ ఒక సింగిల్ కెమెరా అంటారు దీన్ని, వైఫై కెమెరా. ఇది 1800 1900లో దొరుకుతాయి ఆన్లైన్లో. ఇది వచ్చేసి సిమ్ కెమెరా అండి. ఇది సిమ్లో స్టాండర్డ్ మోడల్స్ ఇవి. సిమ్ మోడల్ ఇది, సిమ్ మెమరీ కార్డ్ వేసుకొని వాడుకుంటాం దీన్ని. ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్ రేంజ్ 2200 నుంచి ఉంటుందండి. దీంట్లో సిమ్లో మళ్ళీ మీకు 4000 5000 వరకు కూడా ఉన్నాయి. ఈ స్టార్టింగ్ ఒక 3 MP కెమెరా అయితే 2200 నుంచి స్టార్ట్ అవుతాయి. సేమ్ ఇందులోనే మళ్ళీ PTZ మోడల్ ఉంటుందండి. 2 డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. ఇది వచ్చేసి 5200 6000 వరకు ఆ రేంజ్లో మోడల్ బట్టి ఉన్నాయండి. ఇందులో కూడా 2 కెమెరాస్ వస్తాయండి ఒకటే దానికి. ఇది కూడా సిమ్ అండ్ మెమరీ కార్డ్తోనే నడుస్తుంది. వీ కెన్ యూజ్ సిమ్ అండ్ మెమరీ కార్డ్ ఇక్కడ పెట్టేస్తాం మనము. దీంట్లో వేసుకున్న తర్వాత పైన ఒక కెమెరా ఉంటుంది, కింద ఒక కెమెరా ఉంటుంది. ఇదేమో స్టాండర్డ్ 1 side చూస్తూ ఉంటుంది, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇవి ఏంటంటే ఇవన్నీ మనం మొబైల్లో ఎట్లా తిప్పుకుంటే అట్లా యాంగిల్ మనం అడ్జస్టబుల్ చేసుకుంటా అంటాం కదా. మనకి ఇటు చూడాలనిపించినప్పుడు ఇటు చూసుకోవచ్చు, అటు చూడాలనుకున్నప్పుడు అటు చూసుకోవచ్చు. దీనిలో సైరన్ కూడా ఉంటుంది. మనకి ఏదైనా ఉంటే అక్కడ నుంచి అలారం సైరన్ ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ సైరన్ వస్తుంది, వచ్చిన వాడు అలర్ట్ కావడం కోసం. ఓకే. ఇందులో మళ్ళీ నార్మల్ పవర్తో నడిచేది ఉంటుంది, సోలార్తో నడిచేది ఉంటుందండి ఈ మోడల్లో కూడా. ఈ సోలార్ ఏంటంటే మినిమం 10,000 నుంచి స్టార్ట్ అయితే మంచి కంపెనీస్ అయితే. ఇప్పుడు అలా కాకుండా మీకు రెగ్యులర్గా ఇంటి దగ్గర పెట్టుకోవడానికి HD కెమెరాస్ బేసిక్ మోడల్ ఒక చిన్న తక్కువలో అయిపోవాలి మాకు అనుకుంటే బేసిక్ మోడల్ వచ్చేసి 15,000 నుంచి 16,000 వరకు 4 కెమెరాలు టోటల్ సెట్ విత్ 20 days రికార్డింగ్తో వస్తుందండి మనకి. 20 days రికార్డింగ్ మన ఇంట్లో అవుతుంది, కెమెరాస్ బయట ఉంటాయి. ఇదేంటంటే HD మోడల్, ఇది BNC కనెక్టర్స్తో కనెక్ట్ అయ్యేది. సేమ్ ఇందులోనే IP మోడల్కి వెళ్తే IP వచ్చేసి NVR కనెక్ట్ చేసి పెడతాము. ఇది బేసిక్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మీకు 25,000 నుంచి వచ్చేస్తాయి మీకు 4 కెమెరా సెట్. ఇందులో 4 కెమెరాస్ 8 కెమెరాస్ 16 కెమెరాస్ అట్లా మోడల్ని బట్టి మన అవసరాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ ఎక్కడ ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టి మనం పెట్టుకుంటాం. ఒక రైస్ మిల్ ఉంటుంది, ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంటుంది, కాటన్ ఇండస్ట్రీ ఉంటుంది, తర్వాత పెద్ద ఇప్పుడు మన దీన్ని ఏమంటారండి, ఇప్పుడు మనకు వరంగల్లో ఒకటి పడ్డది కదా టెక్స్టైల్ పార్క్ వాళ్ళకి ఒక 70 కెమెరాలు పెట్టాం. ఒక హోటల్, అవునండి, ఒక హోటల్ ఉంటుంది. హోటల్ ఇప్పుడు రత్న హోటల్ లాంటి ప్లేస్ ఉంది, ఒక 50 కెమెరాలు పడతాయి అందులో. సో అంటే వాళ్ళు ఏంటంటే కారిడార్స్, ఎంట్రన్స్లు, పార్కింగ్ దాన్ని బట్టి కెమెరాస్ అసైన్ చేసుకుంటూ ఉంటాం మనం. సో ఇవన్నీ మోడల్స్. ఒక క్వశ్చన్తో కన్క్లూడ్ చేద్దాం. GPS ఇప్పుడు వెహికల్స్ ఎక్కువగా దొంగతనాలకి ఎక్కువ గురవుతూ ఉంది. GPS కూడా మీరు అమ్ముతారంట, అంటే మీ దగ్గర అవైలబిలిటీ ఉందని చెప్పేసి విన్నాను. సో దాని గురించి ఒక క్లారిటీ. GPS ఏంటి అంటే GPS ఒక చిన్న పెన్ లాగా ఉంటుందండి, పెన్ డ్రైవ్ లాగా చిన్నగా ఉంటుందండి. అది డివైస్ ఏంటంటే మనం బండికి కానీ కారుకి కానీ కనెక్ట్ చేసేస్తాము. దాని యాక్సిస్ మొత్తం మన మొబైల్లో మనకి లైవ్ వ్యూ ఎక్కడ పోతుంది ఏమవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చే GPSలో ఆప్షన్ ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని మన బండి కనబడలేదు ఇమ్మీడియట్ దాన్ని కంప్లీట్ లాక్ చేయొచ్చండి. స్టార్ట్ కాకుండా కార్బొరేటర్ స్టార్ట్ కాకుండా ఇగ్నిషన్ ఆఫ్ చేసి పెట్టొచ్చు. దానికి కీతో సంబంధం లేదు, మనం ఇక్కడ మొబైల్ నుంచే యాక్సెస్ చేస్తూ దాన్ని ఆఫ్ చేయొచ్చు. మీరు చెప్పేది కార్ గురించా? కార్ అయినా 2-wheeler అయినా ఏదైనా వాడు 2-wheeler కూడా ఆఫ్ చేయొచ్చండి. ఎక్కడైనా కూడా కంప్లీట్ వెహికల్ ఆగిపోద్ది మీకు ఎక్కడ పోయినా కూడా. ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రిక్ బండ్లలో మీకు డైరెక్ట్ ఆప్షన్ వస్తుంది కదా, కీ లాక్లో డైరెక్ట్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా ఆఫ్ చేయగానే. అది మనం సెంటర్ లాకింగ్ చేయగానే ఆ బండి జస్ట్ ఒక 100-200 meters పోగానే ఆగిపోద్ది. దాన్ని మనం ఏం చేసినా జరగదు, అది జస్ట్ నూక్కపోవడం తప్ప వేరే ఏం చేయలేము. అది కూడా ఒక 200 meters నూకగానే ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఈ GPS అయితే యాక్టివ్లో ఉంటుంది కాబట్టి ఈ GPS ద్వారా ఏంటంటే మనం ఎంత దూరం పోయినా నడుచుకుంటూ నూక్కపోయినా కూడా అది మనకు ఆటోమేటిక్గా GPSలో చూపెడతా ఉంటుంది మనకి. రైట్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.